బట్ మీరు చేసినది కొన్ని సంవత్సరాలైనా కూడా ఐ థింక్ చాలా మంచి ఒక ముద్ర వేశారు అండ్ మంచి సినిమాలు పడ్డాయి మీకు. అండ్ వాట్ అబౌట్ సంగీతం గారు? సార్తో వర్క్ చేయాల్సింది మిస్ అయిందండి. చిరంజీవి గారి మూవీ ఒకటి, రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక క్యారెక్టర్ అడిగారు అనుకుంటానండి. నాకు ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు. అది మిస్ అయిపోయారు మీరు. అది మిస్ అయ్యారు మీరు, ఎందుకంటే ఎప్పుడో ప్రస్తావన వచ్చినట్టుంది దీని గురించి, అందుకనే నేను అడిగాను ప్రత్యేకంగా. నిజంగా అండి, చాలా అంటే గొప్ప, చాలా ఎనర్జెటిక్ గా ఉంటారండి. అసలు మనం చూస్తే మనం కొంచెం హుషారు అవ్వాలేమో, అబ్బో ఏంటిది మనం ఎంత వెనకపడిపోయాము, సార్ చూడండి ఎలా ఉన్నారని అంత గ్రేట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అండి ఎంత సహజంగా మాట్లాడతారు, ఎంత మనల్ని ఆ కంఫర్ట్ జోన్ లో పెట్టుకుంటారు. మనకు అసలు అనిపించదు వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఇంత గ్రేట్ పర్సనాలిటీ పక్కన మనం ఉన్నాం అని. బయటకు వచ్చాక అనిపిస్తుంది ఆయనతోనే మనం ఎంతసేపు మాట్లాడామనే అంత ఫీల్ తెప్పిస్తారు అనమాట. మీలాంటి యాక్టర్స్కి అంటే హూ హ్యావ్ మేడ్ అ బిగినింగ్ యాజ్ అ హీరోయిన్, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్లో ఉన్నారు, ఏమిటి భవిష్యత్తు? అంటే ఒకవైపు వృత్తి అంటే మన ప్రొఫెషన్, భుక్తి అన్నీ కూడా కలిసి ఉంటాయి అందులో. మరోవైపు ఆపర్చునిటీస్ మెల్లిమెల్లిగా మామూలుగానే క్యారెక్టర్స్ తగ్గిపోతున్న టైంలో, సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫాల్ బ్యాక్ ఇంద్రజ గారు? మీరు ఏం ఆలోచిస్తారు భవిష్యత్తు గురించి? స్వప్న గారు, నెక్స్ట్ మినిట్ మనం బ్రతికుంటాం అన్న గ్యారంటీయే లేనప్పుడు అసలు ఫ్యూచర్ గురించి ఆలోచించడమే నా వరకు ఓకే. ఒక రకంగా ఇలా జరిగితే బాగుంటది, ఇలా జరగచ్చు, జరిగితే ఐఎమ్ హ్యాపీ అన్న ఒక మైండ్ సెట్ పెట్టుకోవాలి అంతే తప్ప ఇది జరగాలి అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, ఇది జరగకపోతే నేనేమైపోతానో అని బెంగ పెట్టుకోవడం కానీ నా వరకు వేస్ట్ అండి. ఈ నిమిషం మనం బ్రతుకుతున్నాము, అంటే మనకంటూ ఒక నలుగురు మన పక్కన ఉన్నారు, ఏదో మన కెరియర్ ఒక పక్క మంచిగా సాగుతుంది, చాలు, హ్యాపీ, ఫీల్ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మన గురించి మంచిగా మాట్లాడుకునే వాళ్ళు కూడా స్వప్న గారు, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది నేను చాలా చిన్న వయసులోనే మైండ్లో పెట్టేసుకున్నానండి. ఈ రోజు నీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా రేపు ఒక చిన్న ఆరోపణ వస్తే చాలండి, ఒక చిన్న విషయం మీద మీ గురించి ఎవరైనా ఏదైనా ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తే, ఓరేమా ఆవిడ అలాగా, అయ్యో నేనేమో అనుకున్నానే, అవునా అని మాట్లాడతారు. వాస్తవం. సో ఎవ్వరి మాట నమ్మొద్దు. వీళ్ళు మన కోసం నిలబడతారు, వీళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు, వీళ్ళు మనల్ని చాలా గౌరవిస్తున్నారు అన్నదంతా ఈ మొమెంట్ వరకే. రేపు ఏదో ఒక ఆరోపణ వచ్చిందనుకోండి, నా మీదే వచ్చిందనుకోండి, ఇప్పటిదాకా మంచి పేరు సంపాదించుకొని ఏదో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకొని వచ్చిన అవకాశాలు చేసుకుంటూ అలా బ్రతుకుతున్నాను, ఏదో ఒక్క చిన్న రూమర్, ఒక్క చిన్న ఆరోపణ వచ్చింది అనుకోండి, నేను మాత్రమే నిలబడి పోరాడాలి, నిరూపించాలి. లేదు కాదు అన్నది అంటే ఇట్స్ మై ప్రాబ్లం, మై ఇష్యూ, నో వన్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ మీ అండి. సో అది మన మైండ్ లో పెట్టేసుకుంటే వీళ్ళ కోసం మనం జీవితం నడపలేము, వీళ్ళ కోసం మనం జీవించడం వేస్ట్. సో అదే అందరికీ కూడా, ఎవ్వరూ కూడా ఎవరి కోసమో బ్రతకకూడదు, బ్రతకలేరు. బట్ ఒక్కటి ఏంటంటే, ఈ సమాజానికంటూ కొన్ని నార్మ్స్ ఉన్నాయండి, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి అన్నమాట. దట్ ఇస్ వై వి సొసైటీ. సో ఆ సొసైటీకి కట్టుబడి మన వంతు ఎంత వరకు తీసుకెళ్లగలము అది అలా తీసుకొని వెళ్తాం. ఏం జరుగుతుందో అది భగవంతుడి నిర్ణయం. బట్ చాలా జీవితాన్ని మీరు అంటే కాచి వడబోసేసారు అనిపిస్తుంది ఇంద్రజ గారు, బికాజ్ మీ జీవితంలో చిన్నప్పటి నుంచే మీరు చాలా మందిని చూశాను. ఎక్కువ మంది పాపం ఎంత ఏడ్చారో, ఒక ఆరోపణ వాళ్ళ మీద వేసేటప్పటికి ఎంత ఏడ్చారో. అసలు ఏంటి, నిన్నటి దాకా అందరూ నన్ను బాగానే చూసారు కదా, ఎందుకు ఇలా మాట్లాడతారని బ్యాడ్ కామెంట్స్ ఒకటి కింద. ఏం తెలుసు అని వాళ్ళకి, అసలు వాళ్ళకి మన జీవితం గురించి ఏం తెలుసు, మన గురించి ఏం తెలుసు, అసలు ఒక వ్యక్తిని ఎంత కించపరిచాలో, ఎంత అవమానించాలో ఒక్క నిమిషంలో మారిపోతుంది. స్వప్న గారు ఎలా అలా మారిపోతారు? సోషల్ మీడియా వచ్చాక మరీ అయిపోయింది. అవును, అయ్యో అసలు నిజంగా చెప్తున్నానండి,
తలుచుకోవాలంటేనే భయం భయం వేస్తుంది. మనం ఉన్నాము ఈ ఇండస్ట్రీలో. ఎస్, కరెక్ట్. అనుక్షణం ప్రతి నిమిషం భయపడుతూ భయపడుతూ బ్రతకాల్సిన ఒక పరిస్థితిలో ఉన్నాం మనం. వాస్తవం ఇంద్రజ గారు, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఐ థింక్ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీరు అన్నట్టుగా పట్టించుకోకపోవడం, సత్యం వాస్తవం ఏంటో మన వాస్తవం ఏంటో మనమే తెలుసుకోవడం అండ్ ధైర్యంగా ఉండడం, ఇంకా అన్నిటికీ మించి భగవంతుడిని ఆశ్రయించడం. ఆ సమయంలో పాజిటివ్ ఎనర్జీ రావాలి. ఆయన ఒక్కరే మనల్ని కాపాడగలరండి. ఆయన ఒక్కరే కాపాడగలరు. అంటే భగవంతుడు నమ్మకం ఉన్న వాళ్ళు భగవంతుడిని నమ్ముతారు. లేని వాళ్ళు ఏంటంటే స్వయం అంతే, మనం నేనేంటో నాకు తెలుసురా, నువ్వేంటి చెప్పేది అని వెళ్ళిపోతారు. అలా ఉండడం బెటర్ అండి నాకు తెలిసి.